హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను సింపుల్ అండ్ సూపర్ డెలీషియస్ సలాడ్ రెసిపీ చూపిస్తున్నాను. హై ఫైబర్, హై ప్రోటీన్స్ ఉండే కాబూలీ చనాతో రెడీ చేశాను. కార్బోహైడ్రేట్స్ని కట్ చేసి కెలరీస్ తక్కువగా ఉండే హెల్దీ సలాడ్ ఇది. సో ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, హెల్దీ రెసిపీస్లో లెస్ కెలరీస్ మోర్ ప్రోటీన్స్తో ఉండే ఫుడ్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. మరి చూద్దామా ఎలా చేయాలో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ అన్నది వేసాను. మీ ఇష్టం అండి, ఇక్కడ ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రేకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీనిలో నిలువు చిరుకుల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత దీనిలోకి కాబూలీ చనా ఉడికించినవి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంత ఘాటు ఉండదండి, కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలు ఎక్కడైనా ఈజీగా దొరికేస్తున్నాయి. సో అవి నేను తీసుకొచ్చి మిక్సీలోనే కారం చేసి పెట్టుకున్నాను. ఇలాంటి సలాడ్స్లో యూస్ చేస్తే అంత కారం ఉండదు, కలర్ అయితే బాగుంటుందని. తర్వాత దీనిలోకి రెడ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసాను. మీరు ఇంకా కావాలనుకుంటే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నేను టమాటా ఎక్కువ వాడాను కాబట్టి అది వేయలేదు. మీరు కావాలనుకుంటే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. చిల్లీ ఫ్లేక్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అన్నీ కూడా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అసలు ఈ కాబూలీ చనాలో నాన్ వెజ్తో సమానమైన ప్రోటీన్స్ ఉంటాయంట. సో బెస్ట్ ప్రోటీన్ సోర్స్ కాబట్టి వెజిటేరియన్స్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా దీనిలో సలాడ్స్లో వేసుకునే గ్రీనీ లీవ్స్ అంటే బేసిల్ లీవ్స్ అని, పార్స్లీ లీవ్స్ అని అట్లా ఉంటాయి కదా, మీకు అవైలబిలిటీలో ఉంటే కనుక వేసుకోండి. లేకపోతే నాకులాగా సింపుల్గా కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మరసం పిండేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా ఉందండి సింపుల్ అండ్ సూపర్ డెలీషియస్ సలాడ్ రెసిపీ? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇది నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేశాను. సలాడ్తో పాటు ఏమేం చేశానంటే కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, వంకాయ కర్రీ, 2 రోటీస్, 1/2 కప్ బ్రౌన్ రైస్. ఇదండి మా లంచ్ ప్లేటర్. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.